హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద సిరీస్ అండి. భూమి గగన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారని తెలుసుకున్న శరత్ చంద్ర గన్ గురి పెడతాడు. బట్ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. అది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ మార్నింగే లేచి దేవుడికి నమస్కారం పెట్టుకొని డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకుండా నేను జైలుకు వెళ్లకుండా చూడు స్వామి అని ఏదో నిజంగా చాలా మంచి కోరిక కోరుకున్నట్లు ఫేస్ పెట్టి శరత్ చంద్ర ఉన్న రూమ్కి వస్తుంది. వచ్చి శరత్ చంద్ర కాళ్ళని మొక్కి, బావా నీకు నిజం చెప్తున్నాను, భూమి గగన్ నిన్న ఇద్దరు కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ సుధాచంద్ర ముందు డ్యాన్స్ కూడా వేశారు బావా. ఆ విషయం నీకు నేను నిరూపించలేకపోతున్నాను అని ఏడుస్తుంటే ఒక్కసారిగా బెడ్షీట్ తీస్తుంది అపూర్వ. చూసేసరికి అక్కడ శరత్ చంద్ర ఉండరు, భూమి ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటపూర్వ పిన్ని, నన్ను చూసి షాక్ అయ్యావా? ఇది ఇంకా శాంపుల్ మాత్రమే. ముందు ముందు ఇలాంటి ట్విస్టులు చాలా ఉంటాయి పిన్ని. వాటన్నిటినీ తట్టుకోవాలి అంటే కాస్త నీ ముసలి గుండె రాయి చేసుకోవాలి అని అంటారు. ఏయ్ ఏంటే నన్ను ముసలి అంటున్నావు అని అంటారు. నాకు తల్లంత వయసు దానివి, మరి నువ్వు ముసలి కాకపోతే పడుచు పిల్లవనుకుంటున్నావా? చూడు, నక్షత్రకి పిల్లలు పుడితే నువ్వు అమ్మమ్మవి కూడా అయిపోతావు. అలాంటిది ఇప్పుడు నీకు ఇంకా నీ జీవితం నాశనం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా. అందుకే చెప్తున్నాను, నీ ముసలి గుండె తట్టుకొని నిలబడాలి పిన్ని. కాఫీ చాలా బాగుంది, సూపర్ అని కాఫీ తాగుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా ఇంకా అపూర్వ పళ్ళు కొరుకుతూ భూమి మాటలకి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. నక్షత్ర, మమ్మీ డాడీకి చెప్పేశావా అని అంటారు. చెప్పే టైంలో మీ డాడీ ఉంటే కదా, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. కళ్ళు తెచ్చి చూసేసరికి ఆ భూమి ఉంది. ఛ, నటనంతా వేస్ట్ అయిపోయింది అని అంటుంది. ఏం చేస్తాం మమ్మీ, డాడీ ఎక్కడికో వెళ్ళుంటారులే. అయినా మనకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఆ భూమి ఆ గగన్తో కలిసి ఖచ్చితంగా నాట్యం చేస్తుంది కదా, ఇంకేంటి చెప్పని చెప్పి ఇంకా అలా నక్షత్ర అండ్ అపూర్వ ఇద్దరు భూమిని ఫాలో అవుతారు. ఇది ఇలా ఉండగా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరూ కలిసి ఇంకా డ్యాన్స్ చేయాలి అని డిసైడ్ అయితే అవుతారు. అదంతా చూస్తూ నక్షత్ర తార, వీళ్ళేంటి ఇంత హ్యాపీగా రిహార్సల్స్ చేస్తున్నారు, లేదు ఇలా ఉండకూడదు అని చెప్పి భూమి దగ్గరికి వెళ్ళి, ఆ భూమి నీకొక విషయం చెప్పాలి. ఇవాళ ఎలాగో నువ్వు ఖచ్చితంగా సంతకం చేసేస్తావు కదా డివోర్స్ పేపర్స్పై. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నేను గగన్ గారు పెళ్లి చేసేసుకుంటాం. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను హగ్ చేసుకొని మరీ చెప్పారు. కావాలంటే పూరిని అడుగు, ఆయనను హగ్ చేసుకున్నారో లేదో అని జెలస్గా ఫీల్ అవ్వాలని చెప్తుంది తారా. భూమి పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అవునులే, నోట్లో ఉండి మాట ఎందుకు వస్తుంది? ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లోనే మీరు కలిసి ఉండేది, తర్వాత విడిపోతారు కదా అని చెప్పి ఇంకా అలా తార అక్కడి వెళ్ళిపోతుంటే భూమి మనసు నిండా బాధ ఉన్నా, కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తున్నా వాళ్ళ అమ్మ ఆశయం కోసం భూమి ఎనలేని కృషిని చేస్తుంది. శోభాచంద్ర డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి అకాడమీకి గవర్నమెంట్ రికగ్నిషన్ రావడం కోసం భూమి చాలా అంటే చాలా కష్టపడుతుంది. సో అలా గగన్ భూమి ఇద్దరు స్టేజ్ పైకి వెళ్తారు. వెళ్ళి ఇంకా అలా గగన్ తను నాట్యానికి తాళం కడుతూ ఉంటే భూమి ఏమో నాట్యం చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ సుధాచంద్రన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అప్పుడే అపూర్వ అండ్ నక్షత్ర ఇద్దరు కలిసి అక్కడికైతే వస్తారనమాట. లైక్ ఆ నాట్య మండపానికి వస్తారు. వచ్చి, భూమి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానే అని ఇంకదంతా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఇప్పుడు ఇది బావకు చూపిస్తాను, అప్పుడు బావ ఖచ్చితంగా దీన్ని వచ్చి చంపేస్తాడని వెంటనే ఆ వీడియోని శరత్ చంద్రకి సెండ్ చేస్తుంది. సెండ్ చేసేసరికి శరత్ చంద్ర అప్పుడే ఒక ల్యాండ్ డీలింగ్ విషయంలో అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళతో ఒక ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భూమి అండ్ గగన్ కలిసి భరతనాట్యం చేస్తున్న డ్యాన్స్ని చూసి షాక్లో ఉండిపోతారనమాట. శరత్ చంద్ర వెంటనే అపూర్వ కాల్ చేసి, బావా చూసావా బావా, ఏం జరుగుతుందో చూస్తున్నావా? నిన్న నేను చెప్తే నువ్వు నమ్మలేదు, కానీ ఇప్పటికైనా నిజం తెలుసుకో బావా అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే శరత్ చంద్ర గన్ని తీసుకొని, నన్ను మోసం చేస్తుందా, నాతోనే నాటకాలు ఆడుతుందా,
భూమి అయిపోయావి ఇవాళ అని గన్ తీసుకొని భూమి దగ్గరికి చాలా ఆవేశంగా వస్తారు శరత్ చంద్ర. అప్పుడే భూమి అండ్ గగన్ అయితే డాన్స్ని కంప్లీట్ చేసుకుంటారు. అండ్ సుధాచంద్ర గారు స్టేజ్ పైకి వచ్చి మరి భూమి అండ్ గగన్ని అప్రిషియేట్ చేస్తారు. నిజంగా మీ డాన్స్ చూస్తుంటే ఆ నటరాజే మానవ రూపం తీసుకొని ఒక ఆడపిల్ల రూపం తీసుకొని వచ్చినట్లుగా అనిపిస్తుంది. భూమి ముఖ కవలికలు కానీ తన నాట్య భంగిమలు కానీ చూస్తుంటే ఎనలేని ముచ్చట వేస్తుంది అని సుధాచంద్ర గారు అయితే హ్యాపీగా పొగుడతారనమాట. అదంతా వింటూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అపూర్వ. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా శరత్చంద్ర అక్కడికి వచ్చి భూమి అండ్ గగన్ వైపు తన గన్ని ఏం చేస్తారు. నాకు అబద్ధం చెప్పింది ఎవరైనా, నా కన్న కూతురైనా కట్టుకున్న భార్య అయినా ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళు బ్రతకూడదు, చచ్చిపోవాలి అని చెప్పి అలా గన్ని ఏం చేస్తుంటే ఒక్కసారిగా ఒక పెద్ద గాలి వస్తుంది. అక్కడ శోభాచంద్ర గారి ఫోటో దగ్గర నుండి ఒక పెద్ద గాలి అయితే వస్తుంది. ఆ గాలి రావడం వల్ల వెంటనే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది శరత్ చంద్రకి. ఆ ఫోన్ కాల్ సిఐ నుండి. సిఐ శరత్ చంద్రకి కాల్ చేసి, హలో సార్, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి, పాజిటివ్ అని తేలింది. అంటే ఆ బ్రేస్లెట్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లియర్గా అపూర్వవే, శోభాచంద్ర గారిని చంపింది అపూర్వానే అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు శరత్ చంద్ర. ఇంకా వెంటనే ఆ గన్ అయితే అలా భూమి గగన్ల వైపు నుండి అపూర్వ వైపుకి ఏం చేస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఆ నాట్య మండపం అంతా దద్దరిల్లిపోతుంది. రుద్రుడిలా తాండవం చేస్తూ ఇంకా అలా శరత్ చంద్ర అయితే అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటారు. అపూర్వ, నా నా శోభని చంపింది నువ్వేనని నాకు తెలిసిపోయింది. ఇక నా చేతిలో నిన్న దేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఇంకలా గన్ ఏం చేస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. నక్షత్ర, డాడీ డాడీ వద్దు డాడీ, మమ్మీని చంపద్దు డాడీ, ఇదంతా భూమి కుట్ర. ఏయ్, కూతురువి కాబట్టి వదిలేస్తున్నా, పక్కకి తప్పుకుంటే నీ ప్రాణాలు నిలుపుకుంటావు, లేకపోతే నా చేతిలో నీ ప్రాణాలు కూడా పోతాయి, తప్పుకో తప్పుకో అని నక్షత్రాన్ని గట్టిగా తోసేసి అపూర్వ వైపు వెళ్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇంకా అపూర్వ పరుగులు పెడుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అపూర్వ వెనకాలే గన్ పట్టుకొని వెళ్తారు శరత్ చంద్ర. ఇంకా అప్పుడే అదంతా భూమి గగన్ సుధాచంద్ర గమనిస్తారనమాట. వెంటనే భూమి పరుగున వెళ్తుంటే గగన్, భూమి ఏమవుతుంది ఇక్కడ అని అడుగుతారు. నాకు తెలుసు బావా, డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి, అందుకే నాన్నకి ఈ విషయం తెలిసిపోయింది, అపూర్వని చంపేస్తానంటున్నారు అని అంటారు. చంపితే చంపనివు భూమి, అలాంటి పాపాత్మురాల్ని పొట్టని పెట్టుకోవడమే కరెక్ట్. అది మాత్రమే కాదు, మీ అమ్మని దూరం చేసినా తన విషయంలో నువ్వెందుకు జాలి పడుతున్నావు అని అడుగుతారు గగన్. లేదు బావా, ఎంతైనా ఒక మనిషి ప్రాణాలు తీయాలని నేను కానీ మా అమ్మ కానీ ఎప్పుడూ ఆలోచించం. ఒక మనిషి మారాలి, మారి తీరాలి, అదే మా మెయిన్ మోటివ్. ఇప్పుడు వెళ్ళి నాన్నని ఆపాలి, లేకపోతే చంపేస్తారని చెప్పి వెంటనే ఇంకా పోలీసులకి కాల్ చేస్తుందనమాట భూమి. అప్పుడే ఇంకా అపూర్వని రోడ్డుపై పరిగెత్తిచ్చి తరుముతూ ఉంటారు శరత్ చంద్ర. అపూర్వ ఏమో ఇంకా దేవుడి గుడికొచ్చి విగ్రహం వెనకాల దాక్కొని దేవుడా నన్ను నువ్వే కాపాడాలని మొక్కుకుంటూ ఉంటే, అపూర్వ మర్యాదగా బయటకు వస్తావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి గట్టిగా అడుగుతారు. బావా అది కాదు, ఏయ్, నన్ను బావా అని పిలిచావో చంపేస్తావు, నన్ను ఏమని పిలిచే అవకాశం కూడా నీకు ఉండకూడదు, ఒక రాక్షసివి నువ్వు అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇంకప్పుడే గట్టిగా ఇంకా అపూర్వ మెడపట్టుకొని బయటికి లాక్కు వచ్చి షూట్ చేసి చంపబోతుంటే నాన్న అని భూమి అడ్డుపడుతుంది. భూమి తప్పుకోమ్మా అని అంటారు. లేదు నాన్న, నా మాట వినండి నాన్న అని అపూర్వాన్ని చంపకుండా భూమి ఇంకలా తన ఎవరైతే శరత్చంద్ర చేతిలో ఉన్న గన్ అయితే లాక్కుంటుంది. సో లాక్కొని, వద్దు నాన్న, మీరు హంతకుడిగా అయ్యి మీరు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటారు. వెంటనే అక్కడికి పోలీస్ అయితే రీచ్ అవుతారు. వచ్చి ఇంకా అలా అపూర్వాని అరెస్ట్ చేసి అయితే తీసుకొని వెళ్తారు. అలా అపూర్వ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే భూమి పైకి చూసేసరికి శోభాచంద్ర ఆత్మ తన వైపు చూస్తూ నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. శరత్ చంద్ర భూమిని హక్ చేసుకొని, భూమి ఇప్పుడు
ఇప్పుడమ్మా మీ అమ్మ చావుకి న్యాయం జరిగింది. ఆ అపూర్వ పాపం పండింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ నా చేత్తో తన్ని చంపలేకపోయానేననే బాధ కూడా నాకు ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఇంకా అలా చాలా అంటే చాలా గట్టిగా పాపం ఫిక్స్ అవుతారనమాట శరత్చంద్ర. నాన్న, తనకి బుద్ధొస్తుంది, మీరేమి కంగారు పడకండి, రండి ఇంటికి వెళ్దామని ఇంకా అలా అపూర్వ అంతు చూసి అపూర్వని జైల్లో పెట్టించి శరత్చంద్రని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. వెంటనే తారా, గగన్ గారు అయిపోయింది కదా, ఇంకా మన లైఫ్లో ఆ భూమి ఉండనట్టే. ఇప్పుడు భూమి హ్యాపీగా వాళ్ళ నాన్నతో ఉంటుంది. అండ్ మీరేమో నన్ను రేపు పెళ్లి చేసుకుంటారు. ఆ భూమి డివోర్స్ పేపర్స్పై సైన్ చేయాలి, గుర్తుంది కదా అని ఇంకా అలా చెప్పేసరికి పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు గగన్. ఏంటి గగన్ గారు, నేను ఇంత మాట్లాడుతున్నా మీరేంటేం మాట్లాడట్లేదు అని అంటుంది. వెంటనే శారద, అన్నీ నీకు నచ్చినట్టే చేస్తున్నావు కదమ్మా, మా వాడికి మాట్లాడే స్కోప్ ఎక్కడుంది చెప్పండి అని అంటారు. ఏంటత్తయ్య జోక్ చేస్తున్నారా? గగన్ గారు, ఇవాళ రాత్రి ఆ భూమి సైన్ చేసి మా ఇంటికి డివోర్స్ పేపర్స్ పంపిస్తాను అనింది. పంపించేసిన తర్వాత రేపే మన పెళ్లి ముహూర్తాలు పెట్టాం, ఓకేనా అని అంటారు. ఇంకా గగన్ పాపం చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు భూమి కూడా ఇంకా సైన్ చేసేయాలి అని అనుకోదు. బట్ పక్కనే శరత్చంద్ర ఉంటారు. భూమి, నేను ఎప్పుడు చెప్పినట్టే ఆ గగన్ నీకు కరెక్ట్ కాదమ్మా, కాబట్టి నా మాట విని నువ్వు ఆ డివోర్స్ పేపర్స్పై సైన్ చెయ్యని చెప్పి ఇంక చెప్తూ ఉంటే ఒక్కసారిగా పాపం భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ సైన్ అయితే చేసేస్తుంది. ఇంకా అలా సైన్ చేసి వెంటనే ఆ పేపర్స్ని తారాకి ఇచ్చేస్తుంది. గుడ్, ఇలాగే ఉండాలి అని చెప్పి ఇంకా అలా చెప్తుందనమాట తారా. ఆ డివోర్స్ పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా పాపం భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే శరత్చంద్ర అదంతా గమనిస్తారు. అపూర్వ వెళ్ళిపోయింది, అరెస్ట్ అయి వెళ్ళిపోయింది కాబట్టి మీరా దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తారు. చూడు, నీకొక విషయం చెప్పాలి మీరా, నువ్వు ఎప్పటి నిండో అపూర్వ మాయలో పడిపోయావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ అపూర్వ మనల్ని ఎంత అన్యాయం చేసిందో నీకే తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటే అది అందరికీ మంచిది. మొన్న గగన్కి ఎలా అయితే వీడియో చూపించి నిజాన్ని చెప్పావో అలాగే ఇప్పుడు శరత్చంద్రబాబు గారికి కూడా నిజం చెప్పు. అప్పుడే అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఇంకా పాపం మూట కట్టుకోవద్దు. గగన్, భూమి సీతారాములు లాంటి వాళ్ళు. గగన్కి పైకి కోపం అప్పుడప్పుడు వచ్చి నిప్పురవ్వలా ఆరిపోతుంది, కానీ భూమిపై ప్రేమ మాత్రం సముద్రం అంత లోతుగా ఉంటుంది. భూమి గగన్ని కూడా ఎప్పటికీ వదులుకోదు. కాబట్టి నా మాట విను మీరా అని అంటారు. వాళ్ళిద్దరూ కలిసిపోతే మరి మీరు అనేసరికి, చూడు మీరా, వాళ్ళిద్దరి జంటని కలిపి నీ మేనకోడలు సంతోషంగా ఉండడమే నీకు కావాలి, కానీ ఇంకా వేరేగా మనం ఆలోచించొద్దు. నా మాట విను, ఈ విషయంలో కావాలంటే నువ్వేం చెప్తే అది చేస్తాను అని అంటారు. అలాగే ఎప్పుడు చెప్తారు, కానీ ఒకటి మాత్రం నిజం, ఎంతైనా భూమి నా మేనకోళ్ళు. భూమి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ వీడియోని అన్నయ్య కూడా చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా వెంటనే మీరా అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అన్నయ్య, నీకు నీకు నిజాన్ని చెప్పాలి అన్నయ్య, అది ఏంటంటే అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తుందన్నమాట. వెంటనే ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట శరత్చంద్ర. అంటే అపూర్వ వల్లే భూమి, గగన్ ఇద్దరూ మారిపోయారా? ఇద్దరు విడిపోయారా? గగన్ భూమిని అపార్థం చేసుకోవడానికి కారణం ఆ అపూర్వానా అని తెలుసుకుంటారు. అవునన్నయ్య, భూమిని అన్ని విధాలుగా దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మనం ఎలా అయినా భూమిని గగన్ని కలపాలన్నయ్య అని అంటుంది. ఖచ్చితంగా అమ్మ అని ఇంకలా భూమి దగ్గరికి వస్తారు. భూమి ఏమో భూమి, గగన్ ఇద్దరు కలిసున్న ఫొటోస్ని చూస్తూ గుండెలకి పట్టుకొని పాపం ఏడుస్తూ, ఇప్పుడు నీ పెళ్ళి జరుగుతుంది బావా, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నాకు నువ్వు సొంతం, నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను అని పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది భూమి. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమిని ఓదార్చి, అమ్మ భూమి, ఏంటమ్మా నువ్వు ఇలా బాధపడ్డవేంటి? చూడు భూమి, నువ్వు నా బంగారు తల్లివి,
నువ్వు ఇంత బాధపడ్డాను నేను చూడలేకపోతున్నాను. ఆ అపూర్వ చేసిన పాపాలని ఇప్పుడే నాకు మీరా చెప్పింది. నిన్ను గగన్ని కలిపే బాధ్యత నాది. ఎంతైనా వాడు నా శత్రువైనా, వాడు నాకు నచ్చకపోయినా ఒకటి మాత్రం నిజం, వాడు వాడు నీకు భర్త. కాబట్టే నేను చెప్తున్నాను, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వాడు ఇద్దరు ఇద్దరు కలిసి ఉండాలి అని. ఇంకా అలా శరత్చంద్ర అయితే పెళ్లి మండపానికి భూమిని తీసుకొని వెళ్తారు. ఇది ఇలా ఉండగా గగన్ అండ్ తారాల పెళ్ళైతే జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర ఆగండి అని అంటారు. వెంటనే ఒక్కసారిగా అందరూ ఆగిపోతారు. గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ భూమిని తలుచుకుంటూ తారా మెడలో తాళి కట్టాలి అని అనుకునే టైంకి శరత్చంద్ర ఆగండి అనడంతో షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే ధ్రువ పూరీల పెళ్ళి అప్పటికే అయిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది తారా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఎందుకంటే భూమి గగన్లు ఇద్దరు కావాలనే విడిపోలేదు. ఆ అపూర్వ రాక్షసి చేసిన ఒక ప్లాన్ వల్ల విడిపోయారు. కాబట్టి నా కూతురు భూమి గగన్ ఇష్టపడుతుంది, వాళ్ళిద్దరిని విడతీయడానికి కరెక్ట్ కాదు అని అంటారు. వెంటనే ఇంకా తారా నిన్న డివోర్స్ పేపర్స్పై సైన్ చేయించి ఇవాళంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అని అంటుంది. డివోర్స్ పేపర్స్పై నేను సైన్ చేయలేదు, కావాలంటే చూసుకో అని అంటుంది భూమి. ఇంకా వెళ్ళి చూసేసరికి డివోర్స్ పేపర్స్పై వేరే సైన్ ఉంటుంది, భూమి సైన్ ఉండదు. ఒక్కసారిగా తారా చూసుకోలేదు, సైన్ పెట్టేసిందనే హడావిడిలో ఆనందంలో చెక్ చేసుకోలేదు అని బాధపడుతుంది తారా. ఇంకా మీరేమీ చేయలేరు బావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే పెళ్లిపీటలపై నుండి లేచి వచ్చేసి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ శరత్చంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే గగన్ చేయిని భూమి చేతిలో పెట్టి, ఇకపై మీరిద్దరూ చిలక గోనికల్లా సీతారాముల్లా సంతోషంగా ఉండాలి అని ఇద్దరిని కలిపేస్తారు శరత్చంద్ర. అదంతా చూస్తూ జెలస్గా ఫీల్ అవుతారు వీలైతే తారా, ధ్రువ అండ్ పూరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.